నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లాజరు నువ్వేనా? లాజరా? ఓకే, లాజరు. నీళ్ళు ప్రాబ్లం గురించి వచ్చానయ్యా. ఈయనెవరు? చిన్న కొడుకునండి. ఈయన ఇంకొక మనిషి. ముగ్గురు కొడుకులు అయ్యా. ఇంకొక మనిషి ఇవ్వలేదయ్యా సెలవు. ఎక్కడ పని చేస్తారు మీ కొడుకులు? నెల్లూరులో చేస్తున్నారు. మీ ఇద్దరు మాట్లాడదు. ఏ ఊర్లో? ఎక్కడ? నెల్లూరులో చేస్తున్నాను. నెల్లూరు. ఏం చేస్తారు? కార్లు స్పేర్ బాటిల్. ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు? రైట్, చప్పట్లు కొట్టాను ఒకసారి. వీళ్ళు నాకు ఫోన్ చేశారు, అందుకే నేను ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇప్పుడు గుర్తుపడుతున్నా. వీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నెల నుంచి అయ్యా. జనవరి నెల నుంచి అయ్యా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చేసారా? ఓకే, మొన్న నెలలో 3వ తారీఖున పెట్టిన. 3వ తారీఖు వచ్చారు కదా. అప్పుడు ఏం బాధతో వచ్చారు? కిడ్నీలు డయాలసిస్ జరుగుతుందని వచ్చామయ్యా ఇక్కడికి. ఈరోజు చాలామంది చాలా మోసపోతున్నారు. అది వీళ్ళు మాకు ఫోన్లో చెప్పారు. ఏమని చెప్పారంటే, జనవరిలో ఈయన వచ్చినప్పుడు ఏ స్టేజ్, ఎలా నడవగలిగావా, అన్నం తినగలిగావా? జనవరిలో ఎట్లా వచ్చావు? ఏ పరిస్థితులు వచ్చావు? పోయిన 4వ తారీఖున 3వ తారీఖున పెట్టారు ఇక్కడ స్వస్థత పాదన అయ్యా. అప్పుడు వచ్చామయ్యా. వస్తే అప్పుడు మాకు డయాలసిస్ జరుగుతుందయ్యా. జరుగుతుంటే ఇక్కడ మన టీవీలో చూసి, ఫోన్లో కూడా చూసి ఇక్కడికి వచ్చామయ్యా. వస్తే ఇక్కడ స్పాన్సర్ చేసుకున్నామయ్యా. స్పాన్సర్ చేశారా? చేసుకున్నామయ్యా. అంతకేతం డయాలసిస్ జరుగుతుంటే అన్నం తినేవాడు కాదయ్యా, బాగుండేది కాదయ్యా. బాగా అన్నం తినేవాడు కాదు, ఎక్కువ తినేవాడు. డయాలసిస్ జరుగుతున్నప్పుడు అన్నం తినేవాడు బాగా నీరసం అయిపోయింది. నీరసం చూడండి, దయచేసి డయాలసిస్ జరుగుతుంది ఆయనకి. ఊరు చెప్పు, మీ ఊరు చెప్పు. ఏల్పుచర్ల అయ్యా, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. ఏల్పుచర్ల. హాస్పిటల్ చెప్పు. హాస్పిటల్ ఈ సన్ రైజ్ హాస్పిటల్, విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్. ఈయనకు ప్రాబ్లం ఏదో అయితే ఆ సన్ రైజ్ హాస్పిటల్లో ఈయనకి డయాలసిస్ జరుగుతుంటే, మరి మేము ఎట్లా తెలుసు నీకు? ఏంటయ్యా? నేను ఎట్లా తెలుసు నీకు? మీ ఇక్కడికి వచ్చామయ్యా. మేము ఫోన్లో చూసావా? ఫోన్లో చూసామయ్యా. ఫోన్లో చూసి వచ్చామయ్యా. ఓకే, చూడండి, ఫోన్లో చూసినప్పుడు నీకేమనిపించింది? మాకు ఇక్కడికి వెళ్ళి స్వస్థత పొందాలనిపించింది అయ్యా. ఇక్కడికి వచ్చామయ్యా. వచ్చినాక స్వస్థ వచ్చిందా, లేట్ అయిందా? వచ్చిందయ్యా, అప్పుడే వచ్చిందయ్యా. చప్పట్లు కొట్టండి. అప్పటికి డయాలసిస్ ఈయనకి జరుగుతుంది. అప్పటికి ఎన్ని అయిపోయినాయి డయాలసిస్లు? అప్పటికి ఎన్ని అయినాయి? అప్పటికి ఒక 20 దగ్గర అయినాయి అయ్యా. అప్పుడు నుంచి ఆగిపోయమన్నారయ్యా మీరు. ఇక్కడ నాకు గుర్తులేరు ఆయన ఎప్పుడు వచ్చారు. నాకు ఎప్పుడు కూడా సాక్ష్యం ఏం లేదు. ఇప్పుడు జనవరి వచ్చారంట, ఫిబ్రవరి, మార్చి, ఇది ఏప్రిల్. అయితే వీళ్ళు మొన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడిన తర్వాత ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదంట. అన్నం తినకపోవటం ఒకటైతే, రెండోది నడవటం కూడా లేదా. అన్నం తిన్నోండి కాదయ్యా, కొంచెం తిన్నోండి, నీరసం అయిపోయేది అయ్యా పేనం. అప్పుడు వీళ్ళు ముగ్గురు కొడుకులు, వాళ్ళ కొడుకులకి నువ్వు పట్టుకో. ముగ్గురు కొడుకులు అక్కడ ఏం పని చేస్తారు? ముగ్గురు కొడుకులు కార్లు స్పేర్ బ్యాటలు. ఇద్దరు ఒకలే చెప్పాలి. నాయుడుపేటలో చేస్తారా? కారు స్పేర్. ఎవరు చిన్నోడు? ఎవరు మీలో? అప్పుడు ఈయన నడవటం లేదు. ఇక చాలా ప్రాబ్లం అయిపోతే ఆ పిల్లోడు, ముగ్గురు పిల్లలు అక్కడ పని చేసుకున్న వాళ్ళు ఒక పిల్లోని పిలిపించుకున్నారు. ఎందుకంటే ఈయన తెచ్చి పెడతానికి, హాస్పిటల్కి తిప్పటానికి. ఆ పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ ప్రోగ్రాం చూసి ఇక్కడికి వచ్చారు. అసలే దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నందుకు డబ్బులు లేవంట, అంతేనా? అప్పులు పాలు అయిపోయాం. అప్పులు. మరి ఇక్కడ డబ్బులు ఎలా కట్టావు? ఇక్కడ ఎలా కట్టావు డబ్బులు? ఎక్కడ ఎవరిచ్చారు? జోడు తాకడ పెట్టి కట్టాను. చూడండి, ఇదా చెవులి అయ్యా. వచ్చి ఇక్కడ విడుదల కానికిచ్చుకోగానే ఏం జరిగింది? మాకు పార్టీ చేశారయ్యా. ఇక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక 5,000 కట్టామయ్యా. మళ్ళీ ఫోన్ పేలో ఒక 10,000 వేసుకుంటే మళ్ళీ ఇక్కడ రామన్నారు. ప్రార్థన అన్నావు కదా,
నిన్నేమన్నా ముట్టుకుని ముట్టుకోలేదయ్యా. ఏమన్నారు? మా తైలో నీళ్ళు జిమ్మారయ్యా. అంతేనా? అంతేనయ్యా. మీలో చాలా మంది అనుకుంటారు మమ్మల్ని ముట్టుకోలేదండి అంటారు. ఇదేం గొడవ? అది లేదు మా దగ్గర. నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం, కిడ్నీలు పడితే కిడ్నీ ఇక్కడ చేయి ప్రార్థన పెట్టడం, నెత్తి తలకాయలో గడ్డలు ఉంటే నెత్తి మీద చేయి ప్రార్థన చేయడం, కడుపులో ఇంతలో గడ్డలు ఉంటే ఇక్కడ చేతులు అవి మా దగ్గర లేవు. అస్సలు ఏమి లేదు. మొన్న ఒక ఆయన 60 సంవత్సరాలు అయినా కాళ్ళు పనిచేయలేదు, ఏమో ప్రాబ్లం ఉందంట. అలా జనాలు ఇలా వెళ్తుంటే గోరు జస్ట్ ఇట్లా తాకిందంట గోరు. ఆయన మంచిగా 2 కొడుకులను పట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఒక్కడే ఇంకొక మనిషిని పట్టుకుని సంతోషంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అద్భుతం అది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ లాజర్ అనే వ్యక్తికి పరిస్థితి మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చేసి వణికిపోతూ, ఫుడ్ కూడా లేకపోతే వణికిపోతాం కదా ఎవరమైనా. ఈ డయాలసిస్ చేయించుకోలేక ఫుడ్ తినక వణికిపోతూ ఉండగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కానుక ఇవ్వాలని తెలియ వచ్చారంట. ఏదో ఒక వెళ్ళి ఫోన్పే చేశారంట. ఇక అంతేనా? ఫుడ్ తిన్నావా? పరిగెలెట్టు ఇక్కడ పరిగెలెట్టు, ఉరుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. చిన్న నిజంగా ఈమెవరో? అమ్మమ్మ. ఇప్పుడు ఎలా ఉన్నది మీ భర్త పరిస్థితి? మీ నాన్న పరిస్థితి ఎట్లా ఉంది? బాగానే ఉందండి. 100%, 1000%, 2000%? 100,000%. చప్పట్లు కొట్టాలి. నిజం చెప్పు పెద్దోడా. 2000 చప్పట్లు కొట్టాలి. జరిగిన విషయం కదా. ఇప్పుడు అసలే పోరాటం చెప్తాను నేనండి. లాజర్ ఇక్కడికి రా, లాజర్ దగ్గరికి రా, లాజర్ దగ్గర రా. ఇప్పుడు ఈయన నేను ఇక్కడికి వచ్చాక కి వెళ్ళలేదా? వెళ్ళలేదు, మానేసాను. ఇక్కడికి వచ్చిన కానీ మానేసాను. మానేసావు? నేను మానమన్నానా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇది వాళ్ళు కంటిన్యూ చేస్తామని అని అన్నారయ్యా. వాళ్ళు అన్నారు ఊపులు ఉండే. ఇంకా నీకు శక్తి బలం వచ్చిందని మానేసావు. నేను మానమన్నానా? బలం వచ్చింది, బాగానే ఉంటుంది అయ్యా. ఫుడ్ తింటున్నావు, బాగున్నావు. ఆయాసము ఏదో ఉండే కదా, అలా ఆవేశం వచ్చేదయ్యా. నడుములో కూడా నడు నొప్పి. అవన్నీ నేను చెప్పానా మీకు? అప్పుడు చెప్పలేదు, మేము చెప్పామయ్యా. మీకు తగ్గిపోయిందని. మనిషి పరిస్థితి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ తగ్గిపోయిన డయాలసిస్కి వెళ్ళట్లేదు. అక్కడ ఉండి ఫోన్ వస్తున్నాయా మీకు? రామని అంటున్నారయ్యా. ఏమంటారు? రమ్మని ఏమంటారు? మీ డయాలసిస్ చేసుకొని లేకపోతే చచ్చిపోతావు, మీ కంట్రోలింగ్ చేయించు. మానేసి ఇప్పుడు ఎంతకాలం అయింది డయాలసిస్ మానేసి? 15 రోజులు 20 రోజుల దగ్గర. అప్పుడు ఎంత ఉంది క్రియేటిన్? ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు 9-10 ఉండేదయ్యా. తర్వాత 8 గట్ట వచ్చిందయ్యా, తగ్గిందయ్యా. ఇప్పుడు ఎంత ఉంది? అక్కడే 8 ఉంది అన్నారు కానీ అయ్యా నాకు బాగానే ఉంటుంది. అప్పుడు అంత ఉన్నప్పుడు అసలు బాగుండేది కాదు. ఇప్పుడు కొద్ది తగ్గినా సరే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా నా మాట వినండి. నేను ఎవరికి విరోధిని కాదు, కానీ నా మాట వినండి. ఈయనకి రక్తం లెవెల్ ఎంత ఉంది చెప్పు? ఎంత ఉంది రక్తం తెలుసా? అప్పుడు అయితే 6 పాయింట్లు ఉందయ్యా. ఇప్పుడైతే 9.2 ఉందయ్యా. ఎప్పుడైతే రక్తం పెరుగుతుందో కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. కిడ్నీ ప్రాబ్లం పెరిగితే రక్తం తగ్గుతుంది. దయచేసి గమనించండి. ఈయనకి ఇమ్యూనిటీ పవర్ లేదు, రక్తము తక్కువ ఉంది, అలాగే క్రియేటిన్ కూడా తక్కువ ఉంది, ఎక్కువ ఉంది కొంచెం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వీనికి మేలు జరిగింది. ఈయన ఏమంటాడు? నేను రాను అంటాడు. వాళ్ళు ఏమంటారు? రమ్మంటారు. ఇదేనా? అదే జరుగుతుంది. ఇక తర్వాత నాకు కోపం వచ్చింది. ఈయన చెప్పారు నాకు, అయ్యా నేను బాగున్నాను కదా, నేను తింటున్నాను, తిరుగుతున్నాను, మంచిగా అయిపోయాను, నన్ను హాస్పిటల్లో రమ్మంటున్నారు, ఏం చేయాలంటే మీ ఊరి పెద్దలతో చెప్పు, పోలీస్ స్టేషన్ పెట్టి మాట్లాడమన్నారు అయ్యా. వాళ్ళు ఏమంటారు? తీసుకెళ్ళి మాట్లాడితే మీరు అట్టా చెప్తారు, జరిగేది ఆయనకి కదా, పైగాడు వచ్చిన వాళ్ళు అట్టా చెప్తారు, ఎన్నని చెప్తారు అని అన్నారు. ఇదిగో వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాదు, వాళ్ళ భార్య చిన్నది కాదు, ఈయన చిన్నోడు కాదు. కానీ ఆయనకి ఆరోగ్యం బాగయింది. కానీ అక్కడ మాత్రం మీరు రాకపోతే ఎన్ని డబ్బులు కట్టమంటున్నారు? 40,000 కట్టమంటున్నారు. ఏది? ఒక్కొక్క డయాలసిస్కి 40,000. లేదంటానంట. అదేంటి? ఏం కార్డు అది? ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వనమంటున్నారు. ఇప్పుడు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గరే ఉందయ్యా. నేను చూసుకుంటాలే, నువ్వు కానీ నీకు మంచిగా ఉంటే వెళ్ళు, నీకు ఎలా నీ ఆరోగ్యం సహకరిస్తే అట్లా ఉండని నేను చెప్పడం జరిగింది. చెప్పారు. ఈరోజు డయాలసిస్ 10 చేసో 20 చేసో 1 సంవత్సరం చేసో 2 సంవత్సరాలు చేసో ఆపట్ల చచ్చిపోయే వరకు డయాలసిస్ చేస్తున్నారు. ఆగిపోయిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరూ లేరు. నా దగ్గరికి ఎవరూ రాలే. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇది ఇప్పుడు టాయిలెట్ ఫ్రీగా వస్తుందా? మోక్షం ఫ్రీగా వస్తుంది. తింటున్నావు, తిరుగుతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బిడ్డలు ఎంతమంది నేను బ్రతికిస్తున్నాను అంతే. అసలు ఈ ఎంత కాన్ఫిడెంట్ ఉందో చూడండి. ఆయన ఇలా మాట్లాడుతుంటే చెమటలు ఇలా వచ్చేస్తున్నాయి ఆయనకి. కూర్చుని అంత కెత్తం తిన్నోడుగా చెమట పట్టేది కాదు, ప్రాణం అంత నీరసంగా ఉండేదయ్యా. కూర్చుని లేవు అసలు బలం
యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇది కూడా ఈయనకి అయిందంట చూడండి. బట్ అయ్యా మీ పేరేంటి? పేరు మత్తయ్య. ఏ ఊరండి మీది? పల్నాడు జిల్లా అచ్చిమేర మండలం గ్రంథశేరి. ఏం తగ్గింది మీకు? నాకు ఇది అరిగిపోయింది, మోసప్ప కాటూరు వెళ్తే అరిగిపోయిందయ్యా. మామూలుగా బెల్ట్ ఇచ్చి బెల్ట్ అన్నారు, బెల్ట్ కూడా వేసుకోవాలా. పోయిన నెలలో వచ్చా నేను. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈ బ్రదరును ఇలా తరపున ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఆయన ఎవరో? మా భార్య అండి. మీ భార్య మీ ఎదురు వచ్చారా? రాలేదు, ఇప్పుడు పోయిన నెలలో వచ్చాం. గుర్రం కూడా వచ్చాము మేము. వచ్చారా? 3 సార్లు వచ్చి స్వాతంత్రం కూడా తెచ్చాము. నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో, ఎంత పెద్ద వయసు ఉంది అనుకున్నా. కానీ అరిగిపోయినటువంటి మోసయ్య ఇప్పుడు చేయిపోగెత్తండి, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. అరిగిపోయింది, పని చేయలేమన్నారు. అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా, నేను చూసా. 6,000 కట్టాను మేము. 6,000 కట్టే పోయిన నెలలో. రైట్. ఎంత పెద్ద వయసు? ఎంత వయసు అండి మీకు? 66 సంవత్సరాలు. మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు, ఆయన ఎవరైనా? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారు. మోసయ్య అరిగిపోయిందంటే అని చెప్పి ఎంత బాధ. అరిగిపోయింది, అసలు చేయలే పని అన్నాడు. ఇప్పుడు అయినా కూడా 100 బిందెలు నీళ్ళు పోసా ఇంజన్లోకి పవర్ స్పేర్ లేక 100 బిందెలు నీళ్ళు పోసి పత్తి వేసుకుంటాం మీ ఆట. ఇప్పుడు 100 బిందెలు నీళ్లు మోసాడు అంట ఆయన. గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అయ్యా రెడ్డి గారు, మీరు పోయిన వారం వచ్చారు, మీరు అక్కడ మైకులు తీసుకెళ్ళండి. వాళ్ళిద్దరూ ఆయన పెద్ద ఆయన చూడండి. అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారా? మీ కుమారుడు వచ్చాడా?
రాలేదా? వస్తానన్నారా? చూడండి, అశ్వినపురంలో ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఎంత పెద్ద వయసు ఉంది, 10 సంవత్సరాలుగా వాళ్ళు కన్వర్ట్ అయినాక దేవుని సువార్త ప్రార్థిస్తున్నట్టు ఆ పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏంటి బాధ ఉండే అప్పుడు? మీకు ఏం బాధ ఉండే? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మంచిగా అవకాశ ఆరోగ్యాలు బాగలేకనే ఈ యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభుని నమ్ముకున్న కాడి నుంచి ఇప్పుడు మాకు 14 ఏళ్ళు నడుపుకొని ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు 20 నెలలు అయింది. 20 నెలల నుంచి ఈ మొఖాల నొప్పి వచ్చింది. మొఖాల నొప్పి నుంచి 8 నెలలు అయింది. 8 నెలలు ఏమో ఈ కాలు ఆసింది, ఆసింది. అయిపోయినాక దగ్గర మళ్ళా ఇది ఏమైందంటే ఇప్పుడు నీ దగ్గర ప్రార్థన చేసుకున్న కానించి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు, మంచిగా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది కొడుకులు మీకు? నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు. మా కుటుంబం అంతా మరి యేసుప్రభువులో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీకు 20 నెలలుగా కాలు నొప్పి? ఈ కాలు నొప్పి, వాపు కూడానా? వాపు, మొక్కల నొప్పి ఇక్కడ తగ్గిపోయిందా? వచ్చినప్పుడు తగ్గిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా మీరు? ఏం హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను ఇప్పుడు మంచిగా ఇప్పుడు నడవటానికి ఇప్పుడు కాదు, ఇక్కడ హైదరాబాద్ దవాఖానలకు కూడా పోయినాము. పాస్టర్లు మస్తు ప్రార్థనలు చేశారు. ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినా ఇది ఏం తగ్గలే. ఇప్పటికీ దవాఖానలు కూడా ఈ హైదరాబాద్లో కూడా 2 దిక్కుల మందులు తీసుకుపోయినాం. డాక్టర్లు చూపించిన, నల్లగొండలు చూపించిన, ఇక్కడ ఎక్కడ చూపించినా ఇంక ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతలేదు. ఇప్పుడు ఇక్కడ నీకు నేను అమ్మ కోసం వచ్చారు మీరు, నాకు తెలిసి అమ్మగారి కోసం వచ్చినట్టు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఏం జరిగి, ఇక్కడ ఏమన్నా చేసి ప్రార్థన చేశామా? ఎట్లా? ఏం చేసి ప్రార్థన చేయలేదు. ఎలా తగ్గింది మరి? మరి ఆ దేవుని మహిమ, నీ యొక్క శక్తి, దేవుడు ఇచ్చిన శక్తి నీకు. ఆయన నిన్న నాకు ఫోన్ చేశారు కదా మీరు? నిన్న చేసినప్పుడు ఆయన అంటున్నారు, నేను సేవకుని అన్నారు. ఆయన ఎవరో అనుకున్నా. అయితే ఇట్లా వచ్చామని అమర్నాథ్ అంటే ఆయన కూడా రాజకీయంలో, కాంగ్రెస్ పార్టీ ఏదో మొత్తం రాజకీయ నాయకుల్లో ఉన్నాడు కదా మీ అబ్బాయి? ఉన్నాం ఉన్నాడు. ఆయన మొన్న నాకు మాట్లాడాడు కాసేపు. ఒకటే అన్నాడు, చాలా దైవజనులు చూసాం కానీ అయ్యా మామూలు కాదు, ఆయన కూడా సువార్త ప్రకటిస్తారంట అనేకులకు. అయ్యగారు కూడా సువార్త ప్రకటిస్తారు. అయితే అమ్మకి ఏదో బాగోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి. నాకు నా భర్తకి ఇద్దరికి 20 నెలలు అవుతుంది. ఆయనకి ఎడమ కాలే, నాకు ఎడమ కాలే, ఇద్దరికి ఎడమ కాలే. అయితే ఎడమ కాలే అయితే హైదరాబాద్లో నా కొడుకుండి మంచి డాక్టర్ అమ్మ అని ఒక పెద్ద మనిషి ఆయన కాడికి పోయి చూయించుండు. చూయించితే ఏం తగ్గలే. మళ్ళీ నల్గొండ చూయించుకున్నా ఏం తగ్గలే. నొస్తూనే ఉంది, జన్మాం రుద్దుతున్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా. పాస్టర్ల తాడి పవుని పవర్ కాడికి పోయినా, దాని నుంచి అగ్ని కాడికి పోయినా, అందరి కాడికి పోయినా, సేవకుల కాడికి పోయినా, ప్రార్థన మా కాడ సేవకులతో చేయించుకున్నా, విశ్వాసతోటి ప్రార్థన చేసినా కానీ తగ్గుతలేదు. నాకైనాక ఏమైంది, సంక్రాంతి పండుగ నాడు ఈయనకు ఊకూకనే కాలు గోలేసుకొని పడిపోయింది, చచ్చిపోయింది అనుకోరు. అందరు మాకు బజార్ మొత్తం చచ్చిపోయింది అనుకోరు. ఈయనని హాస్పిటల్కి తీసుకుపోయినాం. హాస్పిటల్కి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 24 గంటలకే 30,000 పోసినాం. స్కానింగ్లు తీయాలి, ఈయనకు మైండ్ ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది అంటారు. మాకు ఏం మైండ్ ఖరాబ్ కాలే, నా దేవుడు ఉండన్న తీసుకొని రాగానే కాలింత లావాసింది అయ్యా. 8 నెలల నుంచి కాలాసి మీరు ఎందుకు దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మరి చూపించుకుంటలేరు ఎందుకు ఇంకా అన్నాడు. నేను నా దేవుడే బాగా చేయాలి కానీ ఏం లేదన్నా. విశ్వాసంతో ఎంత ప్రార్థన చేసినా అది నల్లగా అయ్యి కాలు ఇంతలా వాసిందయ్యా, నడవస్తలేదు బాగా. ఎట్లా తండ్రి మా ఇద్దరికి ఎడమకాలే, నీ వాక్యం రోజు వింటున్నాం, విని పోదాం పాయ అంటే అంటుండగా మనం ఎత్తున ప్రార్థన చేస్తున్నాం కదా మా ఆడిపోతామమ్మ అంటుండు. లేదయ్యా ఒక్కనాడు పోదామని ఈ 5-6 నెలల నుంచి మొరపెడుతున్నాయ్యా నేను పోదామని. మన్న కూడా ఉండి వద్దు పా ఎట్టనన్నా కానీ మనం ప్రార్థనకే పోవాలి, మనకి ఏదొద్దు. 5,000 పెట్టి క్యానింగ్ తీసుకొని వచ్చిండయ్యా. ఏది లేదన్నాడు, నార్మల్ రిపోర్ట్లు అన్నారు. ఏది లేదయ్యా, మనకు ఒక సోదాన్ని శోధిస్తుంది, పోదాం పాన్న. మొన్న శనివారం నాడు వచ్చినాం, ప్రార్థన చేయించుకున్నాం అయ్యా. నైట్ మంచి నిద్ర వచ్చిందయ్యా. దేవుని స్తోత్రం. ఈ 2 కాళ్ళు, నా కాలు కూడా నాయన ఇంతలా వాసిందయ్యా, కానీ నా కాలు ఇప్పుడు మంచిగా ఈ గంతులు వేసేటట్టుంది నాయన. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళు మళ్ళీ అమ్మకి అక్కడ కూడా మంచి కాకపోతే దేవుడు మేము కూడా ఏ పాస్టర్ గారికి కొంచెం వీళ్ళు ఇల్లేదో ఉందంట ఇచ్చారంట కొద్దిగా.
ఆయన ఏదో కొద్దిగా ప్రార్థన చేసి కొద్దిగా మెరుగైపోతే మళ్ళీ అందరూ క్రైస్తవులు అయిపోయారు. దేవుని నమ్ముకున్నాక నాకు 8 ఏళ్ళు నిన్న వచ్చిన కొడుకు. ఇప్పుడు అందరూ క్రైస్తవులు అయిపోయారు. అందరు క్రైస్తవులే. ఏమన్నా బ్యాలెన్స్ లేరా? లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు అందరూ క్రైస్తవులు అయిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్య చూడండి, టీవీలో చూస్తున్నారు అయ్య దగ్గరికి వెళ్తే బాగవుతుంది అని వచ్చారు. మీకేమైనా చేసాము ఇక్కడ? ఏం చేయలేను ఆయన. ఆటోమేటిక్ వాపులు తగ్గిపోయింది. నేను ఒకటే రాసిస్తా, ఎంత పెద్ద హాస్పిటల్ కానీ మీ వాపులు తగ్గితే ఎంత లావునా ఆయన నా కాలు తగ్గవండి. తగ్గవు. దమ్ము వచ్చిందా? లేదంటే ఆఫ్టర్ ఆల్ ఎందుకండి బీపీని కూడా పెంచలేని హాస్పిటల్ అండి. లక్షలు రోజుకి 1,00,000 తీసుకుంటే బీపీ పెంచడం కూడా చేతగాని హాస్పిటల్. ఈరోజు తండ్రికి మహిమ దయచేసి అమ్మ, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకటం ద్వారా మీరు విడుదల పొందారు, కానీ నేను కూడా మీకోసం ఏం చేయలేదు. ఆయన గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఆ కొడుకు కూడా నాయన మరి థైరాయిడ్ ఫుల్గా ఉంది నా కొడుకు. అవన్నీ తగ్గింది. నిన్న పోతే ప్రార్థన ఫోన్ చేపించుకొని వస్తే మంచిగా వచ్చింది. నేను కూడా ఒక గోలి మింగతలేని ఇవాళ 8 రోజులు బీబీ నిచ్చ 2 గోళీలు వేసేది. వీడికి వచ్చి నా కానిసి ఒక్క గోలి మింగతలేను. నిన్న బీబీ చూపించుకుంటే 110 ఉంది. దేవునికి స్తోత్రం. బలంగా కొట్టండి అమ్మే. రామునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ పేరేంటమ్మా? నా పేరు దీప అండి. దీపానా? ఇవి 1-2 సార్లు వచ్చారంట, నాకు తెలీదు. మొన్న వచ్చినప్పుడు నాకు తెలిసింది. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు దేనికోసం వచ్చావమ్మా నువ్వు? చెవుకి హోల్ అయిందండి. చెవుగా హోల్ అయితే స్వస్థత అయిందండి. మళ్ళీ ఎర్నియా వచ్చిందండి. ఆగండి, ఏమైంది? అది హోల్ అయింది కదా, తర్వాత ఏమైంది? ఇప్పుడు ఉందా హోల్? ఉందా? లేదండి. నువ్వు హోల్ అయింది అన్నావు. ఎప్పుడైంది హోల్ చెవులో? 2 years కిందట అయిందండి. 2 years కింద చెవులో హోల్ అయింది. అవునండి. మరి అది ఎలా తగ్గింది? మీ ద్వారా ఇక్కడికి వచ్చాయండి గుర్రంగూడకి. ఎప్పుడు వచ్చావు? నేనండి లాస్ట్ ఇయర్ వచ్చాను. 8-9 months అయింది అయ్యగారు. 8-9 months అయింది. ఇప్పటికి ఎంతకాలం అంచున ఎంతకాలం అయి ఉండొచ్చు? 7-8 months అయింది అయ్యగారు వచ్చి. 7-8 months అయింది. 24 అవును అయ్యగారు. అవును. ఒకటే అదండి. ఇప్పుడు ఈ హోల్ ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు నీకు చెవిలో? డాక్టర్ చెప్పింది. చెవా ఈ లెఫ్ట్ చెవి అయ్యగారు. ఈ చెవి ఏ హాస్పిటల్లో చూపించావు? ఎవరు చెప్పారు? అది ఏ ఊర్లో, ఏ హాస్పిటల్లో చూపించావు? ఎవరు చెప్పారు నీకు ఆ హోల్ ఉందని? ఈఎన్టీ హాస్పిటల్లో నేను టీవీలో చూపించుకున్నాయి గారు. హోల్ ఉందని. మీకు తొందరపడుతుంది. ఈఎన్టీ హాస్పిటల్ అంటున్నావు, టీవీలో అంటున్నావు. టీవీని చూసావు ఈఎన్టీ హాస్పిటల్? లేదు అయ్యగారు, స్కానింగ్లో చూపిస్తారు అయ్యగారు. స్కానింగ్ చూపిస్తారు అయ్యగారు. ఈఎన్టీలో చూపించారు. అదే ఎక్కడ అంటున్నా? జగిత్యాల్లో అయ్యగారు. జగిత్యాల్లో ఏ హాస్పిటల్ అది? మానస హాస్పిటల్. మానస హాస్పిటల్లో ఆ చెవిని చెక్ చేసినప్పుడు హోల్ ఉందమ్మా అన్నారు. తర్వాత ఏమన్నారు? ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆ హోల్ తగ్గాలంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. మరి నువ్వేం చేసావు? మరి నేను ఇక్కడికి గుర్రంగూడకి రమ్మన్నారు అయ్యారు. మందులు ఏం వాడలేదా దాని గురించి? ఆ హోల్ తగ్గుతుంది అని వాళ్ళు ఏమి చెప్పలేదా? మందులు వాడానయ్య గారు, కానీ తగ్గలేదు. మీ దగ్గరికి అప్పుడు ఏం బాధ ఉండేది? ఆ చెవి హోల్ ఉండడం వల్ల నీకు ఏం బాధ ఉంది? చెవులు బాగా పెయిన్ వచ్చేది అయ్యారు. గాలి పోయినప్పుడల్లా బాగా పెయిన్ వచ్చేది అయ్యారు. అయితే ఆపరేషన్ చేయించుకోమ్మా అంటే నేను ఇక్కడికి వచ్చి అయ్యారు మీకు ఫోన్ చేసి. మరి ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదు? నువ్వు ఆపరేషన్ చెప్పారు కదా డాక్టర్ గారు, అప్పుడు ఎందుకు చేయించుకోలేదు? మరి దేవుడి మీద నమ్మకం అయ్యారు, మీరు కూడా స్వస్థత చేస్తారని. అంటే టీవీలో చూస్తావా? అవును అయ్యారు. ఎప్పుడు చూస్తున్నావు టీవీలో? 2 years నుంచి చూస్తున్నాయి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఈ సిస్టర్ సాక్ష్యం ఇచ్చారు చెవిలో హోల్ పడిందని. ఇంత జనం వస్తున్నారు ఇలా హోల్ అని. ఈ సిస్టర్ వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చారు. చాలామంది చెప్పారు. ఈ సిస్టర్ వచ్చి లాస్ట్ టైంలో చెప్పారు, ఆమె సాక్ష్యం ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ హోలు తగ్గిపోయింది, చెవి నొప్పి కూడా తగ్గిపోయిందా? అవునయ్య గారు. స్వస్థత అయింది. మధ్యలో కూడా మీ కుమారుడు గురించి ఏమో సాక్ష్యం ఇచ్చావు, ఏంటి అది?
బాబు హాస్టల్లో మంచిగా చదువుకునేది కానీ అయ్యగారు ఆయనకు ఒక శోధన వచ్చి నేను చనిపోతానని చెప్తే అయ్యగారి దగ్గరికి వచ్చానండి. నేను లాస్ట్ 20 days బ్యాక్ వచ్చాను అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే మా బాబు మంచిగా అయిపోయిండు, మంచిగా చదువుకుంటుండు. ఇప్పుడు దూకుతాడు అంటాడా, దుంకి చనిపోతా అని అన్నారు అయ్యగారు. ఇప్పుడు మంచిగా అయిపోయాడు, ఇప్పుడు చాలా బాగా అయిపోయిండు, మంచిగా చదువుకుంటున్నాడు. ఎక్కడ కాలేజీ? అల్వాల్ కింగ్స్ కాలేజ్ లో చదువుకుంటుండే. ఇప్పుడు చదువుతున్నారు, బాగున్నా? మీతో మాట్లాడతాడా? చాలా బాగా మాట్లాడు. పోయిన 20 రోజులు ఇప్పుడు అయింది కదా, 2-3 వారాలు. అప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళా? నాకు కడుపులో గర్భసంచి తీసేసినాక ఎర్నియా అయింది అయ్యగారు. ఎర్నియా అయితే మీరు ఆపరేషన్ వద్దామా నీకు విడుదల చేస్తున్నానని అన్నారు అయ్యగారు. నాకు నొప్పి ఏం లేదు అయ్యగారు, బాగా అయిపోయింది. మీ ద్వారా స్వస్థత దయచేసి. మీకు భర్త చనిపోయాడు అంట? అవును అయ్యగారు. ఎప్పుడు అయింది? ఆయన ఎప్పుడు చనిపోయాడు? 2012 లో చనిపోయింది అయ్యగారు. భర్త చనిపోయాడు. ఒక్కొక్కటే కొడుక? అవును, ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఈమెకి గర్భసంచి తీసేశాక మళ్ళా ఇప్పుడు చెవికి తగ్గిపోయినాక మళ్ళీ ఏమైపోయింది, గర్భం తీసాక ఇప్పుడు ఏమో ప్రాబ్లం అయితే ఇక్కడ శనివారం వచ్చారు. ఆమె చెప్తుంది ఇక్కడికి వచ్చి నాకు సోమవారం ఆపరేషన్ ఉందండి అంటున్నారు. మరి ఈమెకి ఏమైనా విశ్వాసం ఉందంటారు ఆ విషయంలో? చెవులో హోలే పూడిపోయినప్పుడు ఇదెంత అనుకోవాలి కదా ఈ మనిషి. అనుకోకుండా ఇక్కడికి వచ్చి గలీజుగా వచ్చి చాలా డిస్టర్బ్లో వచ్చి అంటుంది, నాకుతోనే చెప్తుంది. నేను వెళ్ళే తన హాస్పిటల్కి అసలు చప్పట్లు కొట్టండి గట్టిగా తోలు ఒలి చేస్తా అంట. అక్కడికి వచ్చాక లేదని. సిస్టర్ మీరు ఎక్కడ? కరీంనగర్? అవునండి. ఎక్కడ కరీంనగర్లో? ఎక్కడ? వర్క్షాప్ కాడ ఉంటామండి అయ్యగారు మేము. అదే మనకు తెలియదులే. అలాగా ఎంతో మంది ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడ తగ్గిపోతాయి. ఇక మళ్ళీ మీరు ఇంకోసారికి వెళ్ళి టెస్టులు చేసుకుని ఇవి ఉండవు. ఒకవేళ అది క్యాన్సర్ 4th stage అయినా అది తగ్గిందో లేదా అంటే నార్మల్ అయిపోతారు. ఏమైనా వెళితే మామూలుగా చెక్ చేసుకుంటే వెళ్ళి నార్మల్ అయిపోయిందని మీరు ధైర్యం ఉండడానికి తీసుకోవాలి. కానీ నేనైతే వెళ్ళమని చెప్పను. చప్పలు కొట్టండి గట్టిగా. ఈ సిస్టర్ చెప్తుంది నాకు ఇలా ఉంది, నాకు ఆపరేషన్ చేయాలండి. ఇప్పుడు వచ్చి 20 రోజులు కాదు ఇంకెక్కువైంది. నువ్వు ఇచ్చమ్మా తగ్గిపోయింది. అది సాక్ష్యం ఇట్టకు వచ్చావా? ఎట్లా వచ్చావమ్మా? సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఏమనుకున్నావు నువ్వు? బాగా ఏడ్చున్నావు కదా, బాధపడ్డావు కదా. అసలు ఇప్పుడు మైక్ లో మాట్లాడమ్మా మంచిగా. సోమవారం నాకు ఆపరేషన్ అన్నారు అయ్యగారు. కానీ చూలమ్మారు దేవుని ద్వారా మీ దయ వల్ల నాకు స్వస్థత ఇచ్చిన దేవుడు స్వస్థత ఇచ్చిందని సోమవారం నన్ను అడ్మిట్ కమ్మన్నారండి. కానీ నేను అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నానండి. అయ్యగారు ఏమన్నారు, ఎర్నియా నుంచి విడుదల చేస్తున్నామా, నీకు ఆపరేషన్ వద్దానంటే నాకు చాలా అప్పటి నుంచి నొప్పి కానీ ఏం లేదండి, మంచిగా అయిపోయినాను ఇప్పుడు. అసలు అది ఎంత అద్భుతం కదా, చప్పట్లు కొట్టాను. మీరు సంఘములో విశ్వాసులు కదా, కొంచెం ధైర్యంగా ఈ సాక్ష్యం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా వాళ్ళు. అది కొడుకు అంటే మీకు డబ్బులు ఉన్నాయా? బాగా లేవా? ఎట్లా బతుకుతున్నావు మరి? అమ్మ వాళ్ళు చూసుకుంటారా? మీ అమ్మగారు? బాబుని ఎట్లా మరి? బాబుని కూడా అమ్మనే చూసుకుంటారు అయ్యగారు. ఓకే. అలాగా టెన్షన్ పడిపోయావా ఏమైతుందో అంటే? అప్పుడు ఆపరేషన్ అప్పటికి స్టాటమీ అయిందండి, గర్భసంచి తీసేసినాక. అది చాలా పెద్ద ఆపరేషన్. ఎర్నియా అంటే దేవుడు అయ్యగారు ద్వారా నాకు స్వస్థత ఇచ్చిండు అయ్యగారు. మళ్ళీ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పూర్తిగా ఇచ్చిండు అయ్యగారు. అది గట్టిగా చెప్పట్లేదు. పూర్తిగా ఇచ్చిండు అయ్యగారు. అరటం కాదు, నీ మనసులో నుంచి రావాలి తల్లి. పూర్తిగా ఇచ్చిండు అయ్యగారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె అప్పుడు ఇలా 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 చెప్తేనే పడిపోయావు కింద, తెలుసా? ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా పడలే. అంటే దేవుడు ఈలో సైతానులన్నీ దూరం అయిపోయి సంపూర్ణంగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆమేన్. చప్పలు కొడతాం మరోసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగినప్పుడు అది బలంగా మనం సాక్ష్యం ఇస్తే బాగుంటుంది. భయపడతా అందుకని అన్ని వివరాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. ఎంత అవసరం వచ్చింది చూడండి. ఇప్పుడు అయ్యా ఇక్కడికి వచ్చాను, నేను ఎంతో బాధలో వచ్చాను, నాకు కొడుకు చూస్తే అట్లా ఉన్నాడు. ఆ టైంలో అలా ఉన్నది వాతావరణం. కొడుకు చూస్తే అట్లా ఉన్నాడు, భర్త చనిపోయాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, మళ్ళీ నాకు ఎంత పెద్ద ఆపరేషన్ అంటే నాకు డబ్బులు ఇవన్నీ ఎట్లా. మరి నేను ఇక్కడికి వచ్చానయ్యా, నాకు దేవుడు ఎంత అద్భుతం చేశాడు అట్లా చెప్పాలి కదా. అవునండి, అద్భుతం ఇచ్చింది. అంటుంది ఏంటండి అసలు? లేదయ్య గారు, బాబు బాగా అయిపోయిండు, నాకు దేవుడు స్వస్థత ఇచ్చిండు. సంతోషమా బాధ ఉందా? సంతోషంగా ఉన్నాను అయ్య గారు. వాళ్ళ కాలేజీలో పిల్లలు చచ్చిపోతున్నారు చాలా మంది. అవునయ్య గారు. బాగయ్యాడంటే దేవునికి మహిమ. చప్పలు కొట్టండి. నీకు వెళ్ళండి సిస్టర్, కొంచెం సంతోషంగా సాక్షి బాగుంటుంది.
ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి, చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించదను. అంటే ఒక ఆనందం అన్నట్టు, పరవశునై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? రైతులు చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి? మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా. నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి. నిజం. హల్లెలూయా. అంతే కదా. చింతించవలసినంత వరకు చింతిస్తారు, అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది. ఏం సరే అని చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, గట్టిగా గట్టిగా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశునై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశునే నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు. ఆయన ఒక వెంకటేశ్వర గారిని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే
ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం, బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఏమని ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు, లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని. వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే ఏదో సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట. సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు. 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బలేదు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడానికి పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమోలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగినాయి. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసి నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యేటి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది. దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను ఎత్తి మీద చేసాడు అంటుంది అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేశారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె కోమలు ఉంది. డాక్టర్ కూడా ఈ ముసలమ్మ బ్రతకటం వేస్ట్, ఈమెకేంటి అని చెప్తున్నారంట. ఈమె ఎడం పక్కన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కుడి పక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ముసలమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అప్పటికి వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందరూ చనిపోవటమే, అందరూ చనిపోవడం. ఆ డాక్టర్లు చెప్పుకున్నారంట ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ఎందుకు అని. అక్కడ ఒక దర్శనం వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఆమె అంతకుముందు పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగింది, బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయింది. ప్రభు ఒక డాక్టర్ లాగా అక్కడికి వచ్చి, అమ్మా నీ చెయ్య పడిపోయినప్పుడే తలలో కూడా నీకు సమస్య వచ్చిందమ్మా అని చేపెట్టినప్పుడు ఆమెకి అప్పుడే గొంతుకులు వేశారంట. ఈమె గొంతుకులు పైపులో వేశారు. ఇక ఏదో ఫుడ్ ఏదోటి వెళ్ళాలి కదా అని. అయితే ఈమె కూతురు నిద్రపోయి లేచింది. లేచి ఆ నూనె రాయటానికి ఇష్టపడరు కదా డాక్టర్లు. ఈ చెంగులో ఇట్లా వేసి కొబ్బరి నూనె చేసి ఇట్లా పెట్టి వెళ్ళి సిలువు గుర్తులేసిందంట తల్లికి. సిలువు గుర్తులేసి చిన్న ప్రార్థన చేసి, అయ్యగారు దేవుడా అయ్యా అని ఏదో చెప్పి మా అమ్మని అక్కడికి ఎందుకు వచ్చామని భయపడుతున్నారు.
ఇప్పుడే తెలియజేస్తుంది మంచిగా ఆవిడ నిద్రపోయిందంట, ఈవిడ నిద్రపోయిందంట. లేచిన తర్వాత వెళితే అమ్మ అందంట. అమ్మ చెప్పమ్మా, ఇలాగా మన డాక్టర్ గారు వచ్చారమ్మా, ఇక్కడ రక్తం గడ్డగట్టిందంట, నన్ను ఎట్లెట్లా అన్నారమ్మా, ఏరి ఎక్కడ ఉన్నారు, ఆ డాక్టర్ గారికి కనపడతలేదు అంటే ఈవిడ అందంట వచ్చారులే ఇప్పుడే అని అలా చెప్పినట్టు చెప్పి అమ్మ నాకు ఆకలి అవుతుంది, అప్పుడు దాకా ఆకలేదు. మరి ఇది నోట్లో ఇది వేశారు కదమ్మా ఎట్లా అంటే, నేను ఇప్పుడు పొట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది. ఏది హైమావతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. గాలి బ్లాడర్లో రాళ్ళు, దానికి కూడా ఆపరేషన్ అయ్యింది. 2 ఆపరేషన్లు అయ్యాయి. శరీర నొప్పులు, రాత్రులు నిద్రపాటతో, నరాల నొప్పి. హైమావతి ఎక్కడా? రామ్మ 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 పట్టుకుని రండి. భాస్కరా మీ ఆయన వచ్చాడా? వీళ్ళు కుమార్తెనా ఆవిడే? మీ కుమార్తెనా? రా 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 ఏసు రక్తం వేసి అలాగే ఉండండి, అలాగే ఉండండి, అక్కడే ఉండండి అమ్మ, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా కంగారు పడ. హల్లెలూయా. నిన్ను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారు. అన్న నిజమేనా? నేను అన్ని ఫోన్లోనే చెప్పేశానా? మీ కూతురు ఆవిడేనా? పెద్ద పాప. ఈమె ఈ చిన్న మనిషి ఏది? చిన్న పాప రాలేదు. ఏదో గ్రేసా ఏదో ఉంది కదా, కృపాశాంతి. శాంతి లేదు కదా మనిషికి. ఈ పెద్ద మనిషా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ మీకు ఫోన్లో ప్రార్థన చేసాక రిలీఫ్ వచ్చిందా? కొంచెం పర్వాలేదు. చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. వ్యవసాయం చేస్తారన్నారు కదా మీ భర్త. ఓకే, నేను ఫోన్లో చాలా చెప్పాను మీకు. అన్నీ నిజమేనా? ఒకటన్నా అబద్ధం ఉందా? ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఈమెకి భయం ఉంది, నడుములు అవి పట్టుకోండి గట్టిగా. కలచోడు తిండి బ్రదర్, కలచోడు తిండి. మీరేం భయపడకండి, నేను చేయను. ఏం భయపడద్దు, పక్కకు ఉండండి. 2 సర్జరీలు, ఇంకో 2 కూడా చేసిన ఏం కాదు. మనం ఉండగా పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా. ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా. ఈమెను ఫోన్లోనే చెప్పాను, నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళని అంటారంటే ఈమె చెప్తుంది పక్క నవ్వి. నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న. ఉన్నవాళ్ళగా ఉందా, భేదవాళ్ళగా ఉందా? పల్లెటూరు అందమ్మా ఇది. పల్లెటూరు అన్నా? ఏ ఊరు మీది? పోట్లపూడి, నెల్లూరు జిల్లా. నెల్లూరు పోట్లపూడి. చాలా బాధలు ఉంటాయి. లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న, ఉన్నవాళ్ళలాగా ఉంటావు నువ్వు అన్న. మేము మీకు ఏదైనా కాను పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది. మా భర్త వచ్చాక ఏదైనా చేసి మేము చెయ్యాలి, కాను కూడా మా దగ్గర లేవు అని చెప్పారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు? 1.5. 1 లక్షన్నర అంటే నేను తక్కువలోనే అయిపోయింది మీ పని అని చెప్పా. అవును. అప్పుడు ఉన్న బాధలన్నీ ఉన్నాయా, ఏమన్నా తగ్గినాయా? అలాగే ఉన్నాయా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే ఉన్నాయ్యా, కాకపోతే తిన్నది అరగదు, ఒక్కోసారి నిద్ర రావటం లేదు. ఓకే, దడదడగా. ఓకే, ఈ వెనక వెన్నుపూస జూ అట్లాగే అదే కొట్టుకుంటుంది సార్. కనబడుతుంది ఇక్కడ, ఛాతీలు కూడా కనబడుతుంది ఇక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. బాబా ఆరాధన 100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంది. అది సాతాను ఉంది ఆవిడ లోపల. మీకు అర్థమైందా? ఎంత బరువు ఉందో చూసారా అమ్మాయి? ఎంత బరువు ఉందో చూసారా? 4 పట్టుకున్నా, నేను చాలా గట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఆ బరువు అంతా వెళితేనే కానీ ఆవిడ ఫ్రీ అవ్వదు. ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల. అది నిజమా కాదా అడుగు చెప్పు. రొమ్ములో ఉంది. ఇప్పుడు నువ్వు ఎంత బరువునో నీకు తెలుసా ఆ విషయము? తెలుసా? ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శన్ రావు తప్ప ఎవడ వల్ల కాదు. అంత బరువు ఉంది ఆవిడ. నడుము కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడ గట్టిగా. ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా? మీరు గమనించారా? ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె 2-3 మనుషులు కూర్చుంటే ఆవిడ మీద ఎంత ఉందో అంత ఉంది. అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు. లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు, మంచం నుంచి పైకి లేవలేదు. మైక్ ఇచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి.
బరువు తీయాలి, మీరు టెన్షన్ పడొద్దు. ఆపరేషన్ ఎక్కడెక్కడ అయింది బ్రదర్? సార్ నెల్లూరు సార్, వీరమ్మది. కాదు బాడీలో ఎక్కడెక్కడ అయింది సార్? 7 హోల్స్ సార్. ఎక్కడ ఉన్నాయి? 7 పొట్ట మీద. పొట్ట మీద 7 హోల్స్ ఉన్నాయా? అవును సార్. ఓకే. ఇంకా అంతే. ఇక్కడ చూడండి, అక్కడ ఉండండి, అటు ఉండండి, వెనక్కి అటు నడవండి, కొంచెం నడవండి, మీరే నడవండి, అటు నడవండి, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది తిరిగి నడవండి, తిరగండి. ఆమె నడవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రండి ఆమె. మీరు రావద్దు, అక్కడ పట్టుకో జాగ్రత్త, గట్టి పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, గడుగా సపోర్ట్, కొద్దిగా సపోర్ట్. ఆమె హల్లెలూయా. బాడీ లూజ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి, బాడీ లూజ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె బరువు ఉన్నారా దగ్గర? కొంచెం తగ్గాను. ఎంత దగ్గరు? చాలా హాఫా ఫుల్లా? అందులో 50 ఎంత దగ్గరు? 50. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చుట్టాలు కాదు, ఈమె 15,000 నువ్వు అకౌంట్లో వేయన్నా ఆలోచించేసింది. వేసుకో, విడుదల పొందుతో ఉపశమనం ఇచ్చేస్తాను. గొంతుకుల ప్రాబ్లం ఉంది అప్పుడు మీకు? తగ్గిపోయిందా? వెంటనే అప్పుడు కాసేపు ఆగింది, తగ్గిందా? 15,000 ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి? సాయంత్రం పట్టింది, కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు. గ్లాస్ వాటర్కి ప్రార్థన చేశాను కదా. నిజంగా మీకు ఫోన్ లేదు మాట్లాడిన, అదే జరుగుతుందా? ఇంకా ఎక్కువ జరుగుతుందా? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా? నడవండి. ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడే ఎంతో బరువు ఉంది ఆవిడ. అంత బరువు యేసయ్య తగ్గించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమె మీ చేతులు చూసుకోండి. ఇప్పుడు మీరు పట్టుకుని చూసుకోండి ఎట్లా ఉన్నాయి. చేతులు పైకెత్తండి. ఆమె ఇంకా ఉంది. మరి క్లోజ్ చేయమంటారా? భయపడతారన్నారా? క్లోజ్ చేయాలా వద్దా? ఏమైంది? నడుములంతా ఫ్రీ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా, ఫ్రీ చేసా. తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది. ఉన్నాయి కదా, చూడండి. అవేమి రాయలేదు కదా దాంట్లో. ఫోన్లో ఏమైనా చెప్పారు నాకు? మీ రోగాలని నేను చెప్పానా, మీరు చెప్పారా ఫోన్లో? చప్పట్లు కొట్టాను గట్టి. ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది, వాళ్ళ భర్త ఎలా ఉన్నారు, ఆయన మనసు ఎలా ఉంది, అలా చిన్న కూతురు ఏంటి, ఈమె రోగములేంటి అని చెప్పిన. ముక్కు కూడా చూసుకోండి ఒకసారి. ఈ ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ అన్నారంట. వద్దన్నానా కావాలా? ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి. పని చేస్తున్నాయి. చప్పట్లు కొట్టేది. రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది? నిద్ర పట్టదు. ముక్కు ఎట్లా ఉంటుంది? ముక్కు పడేది. ఇప్పుడు కాలు ఇలా తీయండి, లేపండి. కాలు లేపగలుగుతున్నారా? చేతులు పైకి ఎత్తి నడుచుకోండి, అటు ఇటు చూపించండి. వీళ్ళందరికీ నడుచుకోండి, చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచండి. ఆమె బ్యాగ్ అంత క్లోజ్ అయిపోయింది. మీకేం టెన్షన్ లేదు. రా పట్టుకోండి గట్టిగా పట్టుకో. నన్ను చూడు, అలాగే చూడు నన్ను అలాగే చూడు. గో హోలీ పవర్. ఆమె ఆవిడలేస్తుంది. మీరేం భయపడకండి. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. మీరు 15,000 కాన్ వేసుకొని ఇక్కడికి వచ్చాక ఏమీ ఇవ్వక్కర్లేదని చెప్పాం. నా మాట వింది ఈరోజు ఇక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు నామములో విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం. మాకేం అవసరం? రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది. ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను. మైక్ ఉన్నవాడికి నువ్వు చెప్పు, ఏమనుకున్నావు? నిజం చెప్పేసి అబద్ధం లేకుండా. మైక్ సౌండ్ పెట్టండి. ఏంటి అనుకున్నావా? ఇప్పుడు బ్రతుకుతావా? అసలు నీకు నవ్వు రాదు తెలుసా? బాధతో ఉంటావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు. నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంత బరువు దగ్గర చెప్పండి? తేలిగుందా? వీళ్ళు భయపడిపోయారు. ఎక్కడ పడిపోతే నడుమిరిగిపోద్దో చేతిరిగిపోతా అన్నంత భయపడిపోయారు. మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నడవండి, అయిపోయింది సంతోషం. మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి. సంతోషం వస్తుందా లేదా? నువ్వు ఆపుకుంటావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీరు మీ పేరేంటి? సత్యవతి. ఎవరు? అబ్బాయా?
పట్టుకో 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 ఇది పట్టుకో ఆరు రకాల జబ్బులు ఉన్నాయి. గొంతుకండి కరోనా వచ్చి తగ్గింది, ఏం మెంగనవదు తిన్నవదు. రెండు మోకాళ్ళు జిగురు తప్పిపోయి నడలేని ఒకసారి పక్క పడిపోతాను. ఎముకలు తప్పిపోయినాయి, రెండు ఎన్నుపూసలు వంగిపోయి నరాలు నొక్కేస్తున్నాయి, నడలేను ఎడం చట్ట బాధ అండి బాబు. అన్ని రకాల బాధలతో వచ్చానండి మీ దగ్గరికి. టీవీలో చూసానండి, నిన్న పోయిన వారం చూశానండి బాబు మీ దగ్గరికి వచ్చి. మా అబ్బాయి కడుపులో పొరలన్నీ ఊడిపోయినాయండి, మీరు బాగు చేస్తారు మా అబ్బాయిని అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. భీమవరం హాస్పిటల్లో వాడతామండి, హైదరాబాద్ హాస్పిటల్లో వాడతామండి. అయినా మాకు అపవిత్రాత్మ కూడా శోధించేస్తుందండి బాబు. ఇప్పుడు నడువులో ఉందా? నాకు 4 పిల్లలండి, నా పిల్లలందరూ ఒంగు ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేమ్మా లే. వంగనిచ్చిందా? నడు వంగనిచ్చిందా? వంగుతున్నా. మామూలుగా ఇంట్లో భయం అవుతుందా? కూర్చోలేవే. నరాలు నొక్కేస్తే బాధ. ఇప్పుడు అలా ఉందేమో చూడు, మళ్ళా చూసుకో మళ్ళా చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. చప్పట్లు. ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావుగా. పెళ్ళిందా? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, అమ్మాయి అబ్దురా. ఏరి వచ్చారా? రాలేదా, మా అమ్మగారు నేను వచ్చి. హల్లెలూయా. సాతాన విను, చెవి విను. చెప్పు. ఇప్పుడు బరువు తగ్గినట్టు. బరువు తగ్గిపోయి ఇంకా తగ్గిందండి. కాళ్ళు చూసుకో. ఎంత లేవుతుందో. హల్లెలూయా. ఫ్రీ అయిపోయినాయా? మోకాళ్ళు బరువు తగ్గిపోయి చూసుకో. చేతులతో చూసుకుంటే తెలుతుందా, ఇలాగంటే తెలుతుందా? పట్లు ఇడిచిపెట్టి ఆమె చెప్పండి. నడు బరువు తగ్గినట్టు, బరువు తగ్గినట్టుందండి. ప్రాణం తేలిగ్గుందా? తేలిగ్గుందా? హుషారుగా ఉన్నావా? ఇక్కడ లేక హుషారుగా ఉన్నావా? ఉంటున్నావా? ఉంటానండి బాబు. ఉంటున్నావా? తగ్గించావా? ఇక్కడ కొంచెం ముందు చూస్తున్నా, నాకు ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ సట్లో ఉండండి, ఇది కాలిపోయిన బాధ వచ్చేద్దండి. అగ్ని పరిశుద్ధాత్మ. చిన్న నువ్వు మళ్ళీ నాకు కాల్ చిన్న. కమలమ్మ, ఊపిరితిత్తుల్లో గడ్డ తగ్గిపోద్ది తల్లి. ఏది ఈ మనిషి వచ్చేది ఇక్కడ ఉరికో ఊరి అమ్మ, ఈ మనిషి ఇట్లా. కమలమ్మ, ఊపిరితిత్తులు గడ్డ వచ్చింది. 1 సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళలేదు. 4 హాస్పిటల్ తిరిగినాయా, 4 హాస్పిటల్ తిరిగి నోట్లో నుండి రక్తం వస్తుందా? రక్తం వస్తుందా? తగ్గించేస్తాను. పోయిన వారం అయ్యగారు ప్రార్థన చేశాక కొంచెం తగ్గింది. అమ్మ రక్తం వస్తుందా నీకు? రండి, మీ తల్లి ఇప్పుడు దాకా పడుకున్నది ఈ మనిషేనా? ఇక్కడ పడుకున్న మనిషి ఏది? ఆవిడ పడుకునే ఉందా? ఏదే మనిషి అది? మళ్ళీ అదే పనిలో ఉందా? ఇవి ఎంతమందిని పట్టుకొచ్చావు నువ్వు? అయ్యా 4 సంవత్సరాల క్రింద క్యాన్సర్ అయింది గర్భసంచికి. అయితే మళ్ళా క్యాన్సర్ అయిందేమని భయపడి హాస్పిటల్కి వచ్చిన. రామారావు హాస్పిటల్కి. అయితే కడుపులో గర్భసంచికి లేదు, ఛాతీలు ఉన్నది అని హెచ్చరించారయ్యా. హెచ్చరించితే ఛాతీలు ఇంత గడ్డ లెక్క తేలిందయ్యా. తేలితే నేను భయపడి, అమ్మో డబ్బులు లేని వాళ్ళం వేసయ్యా ఎట్లా తండ్రి అని అంటే, మా కొడుకు వినకుండా 4 హాస్పిటల్ తిప్పాడు. తిప్పినాక వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికే బరుస్తారా, హాస్పిటల్ పోయిండి అని అన్నాడు. అంటే మళ్ళీ ఆడికి వస్తే డాక్టర్ అమ్మన్నది కదా అర్జెంట్లో హెచ్చర్లు దించాలి అన్నారు. ఇక నేనేం చేయను తండ్రి, ఏం లేని వాళ్ళం దానంగానే ఒక అమ్మాయి, నేను అమ్మాయి చర్చికి పోతాం అక్కడ మా ఊళ్ళో. అమ్మాయి ఉండి
గోప ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, అయ్యగారి కాడికి పో, గుర్రాలు కూడా ఎందుకు తిరుగుతాను అని అమ్మాయి చెప్పంగానే నా కొడుకునన్నా కదా, అయ్యా నేను హాస్పిటల్ వద్దు, నేను పోతే అయ్యగారి కాడనే ఉంటా, అయ్యా నన్ను బాగు చేస్తాడని అమ్మటే వెళ్ళొచ్చాను. అయ్యా వెళ్ళొచ్చి చెప్పిన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు హాస్పిటల్ ఏమవుతు, మందులు మింగకుండా వెళ్ళిరా అన్నాడు. అంటే శనివారం వచ్చింది అయ్యా. శనివారం వస్తే నీళ్ళ బాటిలోను పేరాయిలు ఇచ్చిండ్రు. పేరాయిలు ఇచ్చినాక ఇక తీసపోయేటప్పుడు ఇంటికి పోయినాక తాగిన 3 సార్లు తిన్నాను. అప్పటి వరకు అనుభవం లేదమ్మా? లేదయ్యా. ఏమైతుంది మీకు ఇప్పుడు? అత్తమ్మ ఇప్పుడు మీ అత్తమ్మకి రక్తం పడేది రోజు? పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. ఎవరెవరు వచ్చారు పోయిన శనివారం? మా ఆయన మా అత్తమ్మ వచ్చారు. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఈ రక్తం ఎంతకాలంగా పడుతుంది ఇవిడికి? 8 నెలలు అయిందండి, 8-9 నెలలు అయింది రక్తం పడబట్టి. అప్పటి నుండి బాగా హాస్పిటల్ తిప్పుతున్నాం, తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం నుండి ఈ వారం దాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. షుగర్ బీపీ టాబ్లెట్లు కూడా లేదు. నమ్ముకున్నారా? నమ్ముకున్నది మా అత్తమ్మ. మేము వెళ్ళము, మా అత్తమ్మ వెళ్తుంది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. హోలీ స్పిరిట్ పట్టుగా చప్పట్లు కొట్టండి. రే 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 లేకో 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 హుషారుగా లేకో ఉరుకో ఉరకండి ఇటు ఉండమ్మా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో నేను కూడా పట్టుకో పట్టుకో. ఫీల్ దా. ఈమెకి ఎక్కడ నొప్పి ఉంది అడగండి కావాలంటే. ఉందా నొప్పి? ఉందా? తలలో నొప్పి ఉందండి, తలలో నొప్పి ఉంది బాగా. నొప్పి వస్తుంది ఇక్కడ. పట్టుకో పట్టుకో. నడుములో కూడా ఉంది ఈ సైడ్. పట్టుకో పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఫైర్ 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 ఫైర్. ఇంకా బాగా పెట్టుకోండి. ఘనమైన తండ్రికి చప్పట్లు కొట్టి ప్రభుని మర్చిపోచ్చండి. వాళ్ళ కోడలు నీవేమి రాసావా? దీంట్లో నడువుని పని రాసావా? రాలేండి. దేవుని నమ్ముకోలేక నువ్వు చర్చికి వెళ్ళిపోవాలా? సరే అండి. ఎంత సంతోషం అయిపోతుంది కదా. ఈ సంతోషమేనా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.